ఎన్డీఏ సర్కార్ తీరుకు నిరసనగా సమరశంఖం పూరించింది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు హస్తం నేతలు, శ్రేణులు. ఓవైపు రాష్ట్రానికి నిధులు ఎందుకు కేటాయించారని ప్రశ్నిస్తూనే కేంద్రానికి వివక్ష తగదని హితవు పలికారు. ఇది కేంద్ర బడ్జెట్ కాదు, బీహార్ బడ్జెట్ అంటూ నిర్మలమ్మ పద్దులపై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా తెలంగాణకు బడ్జెట్లో మునుపెన్నడూ లేని విధంగా మొండి చేయి చూపారంటూ ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే ట్యాంక్ బండ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో హస్తం పార్టీ నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇందుకు నిరసనగా జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో ఆందోళన చేపట్టాయి హస్తం పార్టీ శ్రేణులు. బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ప్రేమ, చిత్తశుద్ధి ఏమాత్రం లేదన్నారు కడియం శ్రీహరి. అన్ని రాష్ట్రాలు కలయికతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైందని, పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్కు అదనంగా నిధులు కేటాయించారని తెలిపారు. అదే తెలంగాణకు మాత్రం అన్యాయం చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పన్నులు కడుతుంటే రాష్ట్రానికి మోదీ సర్కార్ మాత్రం మొండి చేయి చూపిస్తోందని విమర్శించారు కడియం శ్రీహరి. రాష్ట్రం నుంచి కోట్లాది రూపాయల మేర పన్ను కడుతున్న తెలంగాణపై కేంద్రం కపట ప్రేమ చూపిస్తోందన్నారు టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లి బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించాలని అడిగినా నిధులు కేటాయించకపోవడం కుట్రగా భావిస్తున్నట్లు వెల్లడించారామె. బీజేపీ నుంచి 2 కేంద్ర మంత్రులు, మొత్తం 8 మంది ఎంపీలు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా రాష్ట్రానికి నిధులు రాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. బీజేపీ ఎంపీలకు తెలంగాణపై ప్రేమ లేదని చెప్పేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్టే నిదర్శనమన్నారు నిర్మలా జగ్గారెడ్డి. కేంద్ర ప్రభుత్వం 50 లక్షలు బడ్జెట్ ఇవ్వడం జరిగితే దాంట్లో ఒక్కటి కూడా మనకు రాలేదు. తెలంగాణ ప్రభుత్వంలో 8 మంది ఎంపీలు గెలిస్తే అందులో 2 కేంద్ర మంత్రులు అయి కూడా తెలంగాణకు మరి ఏమీ చేయలేదంటే వాళ్ళు రాజకీయంగా మరి వాళ్ళు పనికిరాదని అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఆశలు పెట్టుకున్నాం, ఇంతమంది గెలిచిండ్రు, మన కోసం తెలంగాణ కోసం కొట్లాడి నిధులు తెస్తారంటే మరి అడగలేదు అంటే నిజంగా వాళ్ళు రాజకీయంగా వాళ్ళకు ఇది లేదు, వాళ్ళకు మరి మనసు రాలేదా, కావాలని చేస్తున్నారనేది ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ ఎంపీల చేతగానితనం వల్లే తెలంగాణకు అనాపైసా రాలేదన్నారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బడ్జెట్లో రైతు రుణమాఫీ అంశం ఊసేలేదన్నారు. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్కు సైతం ఎలాంటి కేటాయింపులు జరగకపోవడం దురదృష్టకరమన్నారు విప్ ఆది శ్రీనివాస్.